నా వెనక కనబడుతున్నటువంటిది అమరావతికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఇష్యూ. ఒకటి ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్, అట్లాగే రైల్వే లైన్. ఈ వీటికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో పైసలంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రైల్వేలకి. ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చేటప్పుడు కూడా కేంద్రం ఇస్తుంది, కానీ డబ్బులుగా ఇస్తుంది, అంటే లోన్ ఇప్పిస్తుంది. కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇందులో రైతులకి సంబంధించి ఇప్పటిదాకా అమరావతికి 1250 గజాలు, అంటే 1 ఎకరం 4800 గజాలు ఇచ్చిన వాళ్ళకి 1250 గజాలు రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఏది డెవలప్డ్ ప్లాట్స్. అందులో 1000 గజాలు వచ్చేటప్పటికి డొమెస్టిక్, 250 గజాలు వచ్చేటప్పటికి కమర్షియల్. అయితే సేమ్ ప్యాకేజీ తమకి కూడా కావాలంటున్నారు ఐఆర్ఆర్ బాధితులు, అలాగే రైల్వే లైన్ బాధితులు. ఈ రెండుటికి సంబంధించి ఓ పక్కన పదే ప్రెషర్ చేస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ని అడిగారు, ఎమ్మెల్యేలని కూర్చోబెట్టారు. మా సమస్య పరిష్కరించకుండా భూములకు సంబంధించి మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మిగతా రైతులతో సమానంగా చూడండి, వాళ్ళు అమరావతి ప్రజలు రైతుల కోసం, అమరావతి రైతులు మీకు అమరావతి నగరం కోసం త్యాగం చేస్తుంటే మేము అదే త్యాగం చేస్తున్నప్పుడు త్యాగంలో వాళ్ళకొక లెక్క మాకొక లెక్క ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడేంటి, ఇప్పుడు ఈ భూములు ఏదైతే ఐఆర్ఆర్ కోసం భూములు ఇస్తారో, అట్లాగే ఈ తర్వాత అక్కడ కాలవలు, కొండవీటి వాగు ఇట్లాంటి దానికోసం భూములు ఇస్తారు. అంటే కొండవీటి వాగుకి సంబంధించిన కాలువ కట్టబోతున్నారు, దాని విస్తరణకి ఈ భూములు ఇస్తారు. వాళ్ళందరికీ కూడా 700 గజాల స్థలం ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. అట్లా కాదు 1250 గజాలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు రైతులు. లేకపోతే భూసేకరణకి ఒప్పుకోమంటున్నారు. లేదు ఒప్పుకోవాలని చెప్పి వీళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. రెండో వైపున వచ్చేటువంటి రైల్వే దానికైతే సమీకరణ ఉండదు, భూ సేకరణే ఉంటుంది. ఇవాళ అక్కడున్న మార్కెట్ వాల్యూకి 3 ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు అక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటిది మార్కెట్ వాల్యూ ఈవెన్ మిగతాది రాష్ట్రం అంతా పెంచుతున్నా ఆ ప్రాంతానికి సంబంధించి అమరావతి గ్రామాల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచట్లేదు. అట్లా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచకపోతే అక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు 30 లక్షలు 25 లక్షల రూపాయలు లెక్కేసుకుంటే 3 అంటే చట్టబద్ధంగా ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఆ రేంజ్లోనే పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకూడదని. మామూలుగా అయితే అమ్మేది 4 కోట్లు 5 కోట్లు పలిగిన మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూనే మార్కెట్ వాల్యూ కింద పరిగణిస్తుంది రైల్వే శాఖ. ఆ లెక్క చూసుకున్నప్పుడు 25 లక్షలకు 3 అంటే 3 ఇస్తారు. అప్పుడు 75 లక్షల రూపాయలు మాత్రం వస్తుంది. ఇప్పుడు అక్కడ మిగతా వాళ్ళందరూ ఉట్టి 1000 గజాలే దాదాపుగా 1.5-2 కోట్లు పలుకుతుంటే మేము అంతంత ఎట్లా నష్టపోవాలంటారు. దాన్ని కూడా రైల్వేకి సంబంధించినటువంటి భూసేకరణ కూడా సిఆర్డిఏ పరిధిలోనే చేసి మీరు రైల్వే శాఖకి ఇచ్చుకోండి అని అడుగుతున్నారు ఈ రైతులందరూ కూడా. ఈ సమస్యకి పరిష్కారం ముందుందా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.